హాయ్ హలో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నేను పల్లి పట్టీలు చేస్తున్నానండి. ఇదిగోండి పల్లి పట్టీల పైన తొక్క మాత్రం తీసేస్తున్నాను. ఇంట్లో హాలిడేస్ వచ్చినాయి, పిల్లలు మాత్రం ఊరికే తినడానికి మమ్మీ ఏదో ఒకటి చెయ్యి అంటారు, కానీ ఏం చేయాలో మాత్రం చెప్పరు. నేనైతే ఏవైతే ఈజీగా అయిపోయే పనులు మాత్రమే పిల్లలకి చేసి పెడతాను తినడానికి. మళ్ళీ ఎక్కువ టైం తీసుకున్నా ఆగరు. మళ్ళీ తొందరగా చేస్తే కూడా పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు, తొందరగా రెసిపీ అయిపోయిందని. అందుకే పల్లి పట్టీలు మాత్రం చేస్తున్నాను. ఇంకా ఈ పిల్లల హాలిడేస్లో ఉండడం వల్ల ఏ వంటకి అంకితం అయిపోతున్నాం, ఏదో ఒకటి వండడం అవుతుంది. ఇంకొకటి నాకు వచ్చిందే చేస్తానండి, రాంది నాకు ట్రై చేయాలనిపించదు. ఎందుకంటే మళ్ళీ ఏదైనా సరిగ్గా రాకపోతే డిసప్పాయింట్ అయిపోతానని. అందుకని పల్లి పట్టి మాత్రం ఈజీగా ఉంటుంది, ఎందుకంటే పిల్లలు చాక్లెట్స్ కూడా ఎక్కువ తింటారు కాబట్టి. అందుకని పల్లి పట్టీలు చేస్తాను, హెల్త్కి కూడా చాలా మంచివి. అందుకనే పావు కిలో పల్లీలు తీసుకొని ఇలా గట్టి పాకం వచ్చేదాకా చూసి దాంట్లో ఈ పల్లీలు వేసి కలిపేయడము. ఇలా జాలి కూడా పట్టుకోవాలండి, ఎందుకంటే బెల్లంలో కొంచెం మనకు తెలియని డస్ట్ అనేది ఉంటుంది. అందుకని జాలి పట్టుకుంటే నీట్గా ఉంటుంది, అందుకే జాలి పట్టుకున్నాను. ఇదిగోండి ఇలా గట్టి పాకం రావాలి. ఇలా మనం కలుపుతుంటే ముద్ద వచ్చినట్టు అనిపించాలి, అది పర్ఫెక్ట్ పాకం వచ్చినట్టు. ఇదిగో చూడండి, నేను మాత్రం ఎప్పుడైనా ఇట్లా రౌండ్సే కడతాను, ఎందుకంటే నాకు అలా పర్ఫెక్ట్గా చిన్న సైజు కట్టొచ్చు. ఎంత తినాలనుకుంటే అంతే తినవచ్చు. ఒక్కటి పెద్ద కడితే ఇట్లా తిని పక్కకు పెట్టేస్తారు. అందుకని ఇంత చిన్న సైజులో ఇంత ఈజీగా చేశానండి, ఇంత టైం కూడా పట్టదు. అందుకే పల్లి పట్టీలు ఈజీగా అయిపోతాయి. ఇంకా రోజు ఒకటి ఏదో ఒక రెసిపీ అనేది పిల్లల కోసం అయితే చేసి పెడుతున్నాను. ఇక మా చిన్నోడు, వీడు మా అక్కయ్య వాళ్ళ మనమడు, అంటే మా మనమడు, ఇంకా వాడు కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు. అమ్మమ్మ నేను ఇందులో వేస్తానని, ఇంకా వాడు కూడా చేస్తూ చేస్తూ తింటూనే పని చేస్తున్నాడు. వాడికి కూడా చాలా హ్యాపీ అనిపించింది, రాగానే తినేసాడు. ఇలాంటివి చిన్న చిన్నవి ఇంట్లోనే చేసి పెడితే బెటర్ అనిపించింది పిల్లలకి, బయట ఫుడ్ కన్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.